చింత చిగురు ఎండిన నెత్తళ్ళు కూర ఇట్లా చేసుకోండి, చాలా బాగుండిద్ది, చాలా టేస్ట్గా ఉండిద్ది. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం ఉల్లిపాయలు వేగినాక పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి, కారం తక్కువ వేసుకోండి. పచ్చిమిరపకాయల టేస్ట్ ఉండి చాలా బాగుండిద్ది. నెత్తళ్ళు శుభ్రంగా కడుక్కున్న వెండి నెత్తళ్ళు ఇట్లా వేసుకోండి. ముందు టమాటాలు ఒక టమాటా వేసుకోండి. వాటర్ వేయకుండా ముందు నూనెలో ఇట్లా కొంచెం ఉడికించుకోండి. పసుపు, సాల్ట్, కారం ఒక స్పూనే వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం తక్కువ వేసుకోండి. ఇట్లా సగం ఉడికినాక చింత చిగురు ఇట్లా నలిపి వేసుకోండి. ఇట్లా చింత చిగురు ఇట్లా నలిపేసుకోండి. దాంట్లో పులుపు దాంట్లో ఇది బాగా పుల్లగా బాగుండిద్ది. ఒక అర గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం ఉడకనిద్దాం. ఇట్లా నూనె పైకి వచ్చేదాకా ఉడికించుకోండి. కొంచెం డ్రై అయ్యేదాకా ఉడికించుకుంటే బాగా టేస్టీగా ఉండిద్ది. ఇట్లా డ్రై అయ్యేదాకా ఉడికించుకోండి. ఇట్లా నూనె పైకి వచ్చిందనుకోండి ఉడికిపోయినట్టే. ఇట్లా దగ్గరికి ఉడికించుకుంటే చాలా బాగుండిద్ది. ఇలా డ్రైగా ఉండాలి. నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.